ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ని మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వెరాజ్ విప్రో అండ్ ఇన్ఫోసిస్ న్యూట్రల్ టు బేరిష్ అనేది కనిపిస్తుంది. ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంక్స్లో ఏంటంటే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, రియాలిటీలో కొద్దిగా బోటం అయితే టెంపరీ బోటం అయితే కనిపిస్తుంది. అండ్ మనం డిస్కస్ చేసుకున్నాం డిఎల్ఎఫ్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఒక ట్రెండ్ లైన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది గోద్రేజ్ ప్రాపర్టీస్. సో చూడండి, రియాలిటీలో ఏదన్నా మంచి స్టాక్స్ అయితే దొరకవచ్చు మనకి ట్రేడింగ్ పర్పస్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ మెటల్ కూడా కొద్దిగా రికవరీ కనిపించినాయి. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంక్ సెక్టార్లో కొంత నెగిటివ్ టు బ్యారిష్ సెంటిమెంట్ అనేది కొంత కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. లండన్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, యూరోపియన్ మార్కెట్ ఇది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, యూరప్ పాజిటివ్గా ఉంది, అండ్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక మనకి నిఫ్టీ 50 కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జపాన్ ఏషియన్ మార్కెట్ అది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. వెస్ట్రన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి డేటా అనేది లేదు, అండ్ ఈరోజు వాళ్ళకి హాలిడే ఉందన్నమాట. ఓకే, ఫైన్. ఇక బ్యాన్ లిస్ట్లో ఎటువంటి స్టాక్స్ కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కొద్దిగా బయింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 475 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ డిఐఎస్ స్ట్రాంగ్గా సెల్లింగ్ చేస్తున్నారు. 997 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెట్ చూసుకున్నట్లయితే 521 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. ఇకపోతే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎఫ్ఐఐస్ అండ్ ప్రొప్రైటరీ అండ్ డిఐస్ అందరూ కూడా ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 6th ఏప్రిల్ 13th ఏప్రిల్ కాంట్రాక్ట్ తీసుకుంటే 17,600 హెవీగా కాల్స్ అయితే సెల్ చేశారు. ఇన్ ద మనీకి వెళ్ళి సెల్ చేశారు. చూడండి, ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ 17,650 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సారీ 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 600 కాల్ అయితే వీళ్ళు సెల్ చేశారు అగ్రెసివ్గా. సో ఫ్రెండ్స్, 17,500 దగ్గర అయితే మనకి సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,000 అనమాట. అన్లెస్ అంటిల్ ఏదన్నా ఈవెంట్ జరిగితేనే 18,000 అనేది బ్రేక్అవుట్ జరగవచ్చు. ఓకే, లేదంటే కష్టం, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది అప్ సైడ్. ఇక డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా 31,650 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే స్మాల్ హడల్ అయితే ఉంది. 33,870 ఆ లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతం అయితే పాస్ అనేది తీసుకుంది. ఓవరాల్గా ఏంటంటే మొమెంటం అయితే డౌ జోన్స్లో అప్ సైడ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్లో మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50లో మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ 50 ఫీచర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫ్రెండ్స్, మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందనేది చూద్దాం. మన నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్ 17,600 దగ్గర ఓకే క్లోజింగ్ అయింది. అండ్ ప్రస్తుతానికైతే మనకి టెంపరీగా రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉందంటే 17,700 దగ్గర ఉంది బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి 700 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనదేమో 600 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర 100 పాయింట్స్ పాజిటివ్గా ఉందన్నమాట. 17,695 అంటే దీన్ని మనం 700 అనుకోవచ్చు. మనది క్లోజ్ అయింది 17,600 దగ్గర. సో దగ్గర ఫ్రెండ్స్ మనకి 95 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం స్లైట్గా గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అడుగుతున్నారు కాబట్టి చూడండి, ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది 17,700 దగ్గర. ఇక్కడ మార్కెట్ అనేది స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఆల్రెడీ ఫ్రెండ్స్ 17,730 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. అక్కడ నుంచి కూడా మొత్తం కూడా ఇన్సైడ్ క్యాండిల్ అయితే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,677 అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే కన్సోలిడేషన్ నుంచి డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి ఏంటంటే మేబీ అగైన్ కొంత షార్ట్ కవరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.